ఫ్రెండ్స్, ఈరోజు మా తాజా కిచెన్లో టమాటా పులగూర చూపిస్తాను రండి. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటా పులగూరకు కావాల్సిన పదార్థాలు 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, టమాటాలు 1 అర కిలో, కొద్దిగా కరింపాకు, కొద్దిగా కొత్తిమీర, ఎండుమిరపకాయలు 7-8 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, టీ స్పూన్ ధనియాలు, 1 చిన్న స్పూన్ జీలకర్ర, చిన్న స్పూన్ మెంతులు, కొద్దిగా ఆవాలు. ఇంగ్రీడియంట్స్ ఇవి. చేసుకునే విధానం చూపిస్తాను రండి. గ్యాస్ వెలిగించుకొని గుండం పెట్టుకోవాలి. గుండం పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ధనియాలు వేసి గడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ముడివే వేసుకోవచ్చు. బాగా వేయించుకోవాలి. పసుపు పొడి. ఎర్రగడ్డ వేగాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకునేసి కొత్తిమీర, కరింపాకు అన్నీ వేసుకొని బాగా కలబెట్టాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈ పులగూర 3 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయినా ఉంటుందన్నమాట. పులకాయలు వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లోనే చాలా రకాలు ఉంది, చూపిస్తాను ముందు. ఇంకా కొంచెంసేపు బాగా వాడాలి. ఇప్పుడు టమాటా బాగా వాడింది కదా, చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని బాగా కలబెట్టుకొని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంతే, కొంచెంసేపు బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దించుకొని పాముకోవాలి. ఇది 3 రోజులైనా ఉంటుంది పులగూరలో నీళ్ళు వంచుకునేసి గ్యాస్ కింద పెట్టాలి. పాముకునేంత వరకు అది వేడెక్కతా. ఫ్రెండ్స్, ఈ నీళ్ళు కాగిపోయింది కదా, అదే దాంట్లో వచ్చిన నీళ్ళే ఇప్పుడు పోసి బాగా రుబ్బుకునేసేయాలి. అంతే. దీనికి ఇంకా గిరమాత ఏం పని లేదు. ఇట్టే అన్నంలో వేసుకొని నెయ్యి 1 రవ్వ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికి తాటాకు కరవాడు నంచుకోను, లేకపోతే అప్పడాలు, ఒరుగులు, కోడిగుడ్డు ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది. కరవాడైతే సూపర్. ఈ పులగూర జ్వరం వచ్చినప్పుడు కానీ, నోరు బాగాలేనప్పుడు కానీ చేసుకునేసి అన్నంలో వేసుకొని తింటే అన్నిటికైనా సంగటికైనా భలే బాగుంటుంది. చపాతీకి కూడా సూపర్గా ఉంటుంది. దోశకైనా దేనికైనా బాగుంటుంది. ఇది ఎమ్మి టమాటా పులగూర టేస్టీగా ఉంటుంది. సూపర్. నచ్చితే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.